1962లో జూన్ 7వ తేదీన విజయ ప్రొడక్షన్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అప్పటి అగ్ర హీరో హీరోయిన్లతో గుండమ్మ పాత్రే ప్రధానంగా విడుదలైన చిత్రం గుండమ్మ కథ. ఈ చిత్రం తెలుగు వారికి చాలా సుపరిచితం. ఎన్నిసార్లు చూసినా, ఎన్ని మార్లు పాటలు విన్నా బోర్ కొట్టని క్లాసికల్ హిట్ మూవీ మన గుండమ్మ కథ. విజయ ప్రొడక్షన్లో ఆఖరి బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇది. మరియు మొదటి రీమేక్ సినిమా కూడా ఇదే. కన్నడ సినిమాలో జానపద బ్రహ్మ విఠలాచార్య గారు 1958లో మనే తుమ్మిద హెన్ను అనే చిత్రం తీశారు. ఆ సినిమా మద్రాసులోని నాగిరెడ్డి గారి వాహిని స్టూడియోస్లో తీయడం మరియు నాగిరెడ్డి గారు ఆ సినిమాకు సహాయం అందించడం, అలా ఆ కృతజ్ఞతతో ఆ సినిమా హక్కులను నాగిరెడ్డి గారికి ఇచ్చారట విఠలాచార్య గారు. నాగిరెడ్డి గారు ఆ సినిమాను ఎలా అయినా తీయాలన్న ఇష్టంతో సినిమా ఫైల్ను చక్రపాణి గారి దగ్గరికి పంపించారట. ఆ చిత్రంలో గుండమ్మ పాత్రను ఆధారం చేసుకుని మరియు షేక్స్పియర్ రచించిన ద టేమింగ్ ఆఫ్ ది షూ నాటకంలోని పాత్రలను మన తెలుగువారికి అనుగుణంగా మారుస్తూ నరసరాజు గారి సాయంతో కథ సిద్ధం చేయించారట చక్రపాణి గారు. సినిమా పేరు విషయంలోనూ ఏం పేరు పెట్టాలి, ఇద్దరు అగ్ర హీరోలతో తీస్తున్నారు, భారీ అంచనాలు ఉంటాయి అని చిత్ర యూనిట్ భావిస్తూ ఉంటే గుండమ్మ కథ అని పెడితే పోలే అన్నారట చక్రపాణి గారు. అది కన్నడ పేరు కదా, ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనుకుంటూ ఉంటే పెడితే అదే మన పేరవుతుంది అన్నారు చక్రపాణి గారు. ఆయన అన్నట్టే మన మనసులో నిలిచిపోయింది గుండమ్మ కథ. మరో విశేషం ఏంటంటే ఎన్టీఆర్ గారికి 100వ చిత్రం ఇది. ఏఎన్ఆర్ గారికి 99వ చిత్రం. ఎస్వీఆర్, సావిత్రి, జమున, సూర్యకాంతం, రమణారెడ్డి, ఛాయాదేవి, రాజనాల, హర్నాథ్ గారి లాంటి ఎందరో మహానుభావులు నటించిన సినిమా ఇది. ఆ సమయంలో అందరూ బిజీగా ఉండడంతో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్లతో వాళ్ళ సీన్స్ కంప్లీట్ చేయించేవారట చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు. అలా 1 సంవత్సరం పాటు టైం పట్టిందంట ఈ సినిమా మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అంజి క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు ఒక పనివాడిగా నిక్కర్ మీద కనిపించడంపై చాలా విమర్శలే చేశారట. కానీ ఆ పాత్రలో గుండక్క గంటన్న, బుల్లెమ్మా బుల్లెడా అంటూ సరదా చేసే అంజి పాత్ర మన మనసులో గుర్తుండిపోయేలా నటించారు ఎన్టీఆర్ గారు. గుండమ్మ పాత్రకు పోటాపోటీగా దుర్గమ్మ పాత్రను బాగా ఆదరించారు ప్రేక్షకులు. రమణారెడ్డి గారి చమత్కారమైన మాటలు, సన్నివేశాలు సినిమా బోరు కొట్టకుండా చేస్తాయి మనల్ని. పౌరాణిక సినిమాలకు ప్రత్యేక పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు మొదటిసారిగా ఒక సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఘంటసాల గారు సంగీతం అందించగా పింగళి నాగేంద్రరావు గారు సాహిత్యం వహించారు. అన్ని పాటలు హిట్ అయ్యాయి. లేచింది నిద్ర లేచింది మహిళాలోకం, ఎంత హాయ్ ఈరేయి, మనిషి మారలేదు అతని ఆశ తీరలేదు, కోలో కోలోయన్న కోలో నాసామి, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము దేనికో, ఇలా అన్ని పాటలు హిట్ అయ్యాయి. కోలో కోలోయన్న కోలో నాసామి పాటలో 2 జంటలు ఒకేసారి కనిపిస్తాయి స్క్రీన్ మీద మనకు. నిజానికి యాక్టర్స్ బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ సావిత్రి గారిని ఒకసారి, ఏఎన్ఆర్ జమున గారిని ఒకసారి షూట్ చేశారట. కానీ అవి కనపడకుండా జాగ్రత్త తీసుకున్నారట ఎడిటింగ్లో. పింగళి గారు నెక్స్ట్ డ్యూయట్ ఎక్కడ తీస్తున్నారు అని అడిగితే చక్రపాణి గారు ఎక్కడో ఎందుకు, ఇక్కడే మన స్టూడియోలో తీద్దామన్నారట. అలా ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము దేనికి అని సాహిత్యం రాశారట పింగళి గారు. సినిమా పేర్లు వేసే సమయంలో ఎవరి పేరు ముందు వేయాలి అన్న సందేహంతో ఫస్ట్ టైం ఫొటోస్ వేశారట. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ గారు ఒకేసారి కనిపిస్తారు స్క్రీన్ మీద మనకు. అప్పట్లో 24 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది ఈ సినిమా. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేద్దామనుకున్న ఖర్చుతో అప్పటి భారత్ చైనా వార్ ఫండ్కి డబ్బు అందించారట చిత్ర యూనిట్. గుండమ్మ పాత్ర కేవలం గయ్యాళిగానే కాకుండా కొంచెం అమాయకత్వం జోడించి తీయటం వలన ఇప్పటికీ ఆ పాత్ర మన మనసులో అలా నిలిచిపోయింది. గుండమ్మ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తూ సన్నివేశాలు చిత్రీకరించారు. మనసును కదిలించే సన్నివేశాలు, నవ్వించి గిల్లించే పాత్రలు, ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ విమర్శలను సైతం కొట్టిపారేస్తూ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది గుండమ్మ కథ. వీలైతే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీతో కలిపి ఇలాంటి సినిమాలను చూడండి. మరెన్నో సినిమా విశేషాల కోసం మీ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మరో చక్కటి సినిమా విశేషాలతో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ రేడియో ట్యూబ్.